ఈజీగా కస్టర్డ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు 4 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్, సన్నగా కట్ చేసిన యాపిల్ పీసెస్, స్ట్రాబెర్రీస్, దానిమ్మ, పైనాపిల్, ఇలా ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసి ఉంచుకోవాలండి. 1/2 లీటర్ మిల్క్కి 4 టేబుల్ స్పూన్స్ షుగర్ పడుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో 1/2 లీటర్ మిల్క్ని వేసుకుందామండి. ఇవి బాగా మరగనివ్వాలి. ఈ కస్టర్డ్ పౌడర్లో కొంచెం మిల్క్ వేసుకొని ఇది ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలిపి సైడ్ ఉంచుకోవాలి. ఓకే, బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు పాలు మరిగాయో లేదో చూద్దాం. పాలు మరుగుతున్నాయని కొంచెం ఇలానే ఒక 5 మినిట్స్ బాగా మరగనివ్వాలి. ఈ మరిగే పాలలోనే ముందుగా మనం తీసుకున్న 4 టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకుందాం. షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. అలాగే పాలను కూడా కొంచెం సేపు మరగనివ్వాలి. షుగర్ బాగా మెల్ట్ అయిపోయిందండి. పాలు కూడా కొంచెం మరిగాయి. ఇప్పుడు మనం ముందుగా పాలల్లో కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఒక్కసారి మళ్ళీ కలిపి, పాలు మరిగిపోయాయండి బాగా, షుగర్ కూడా బాగా మెల్ట్ అయింది. ఇప్పుడు ముందుగా మనము పాలలో మిక్స్ చేసుకునే కస్టర్డ్ పౌడర్ని కొంచెం వేస్తూ మిక్స్ చేద్దాం. స్టవ్ను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది ఒకేసారి వేసేస్తే ఇలా ఉండలు వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం వేస్తూ ఇలా మిక్స్ చేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొంచెం వేస్తూ ఇలా మిక్స్ చేద్దాం. ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మరీ తిక్కగా వచ్చేయకూడదండి, బాగోదు. ఇలా కొంచెం జారుగా ఉంటేనే బాగుంటుంది. మరీ గట్టి పడిపోతే బాగోదు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం చల్లారనిచ్చి. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలో తీసుకొని చల్లారనిచ్చి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో ఉంచుదాం. దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం. ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచి కూల్గా సర్వ్ చేద్దాం. ఇప్పుడు ఇది కూల్గా అయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ముందుగా మనం తీసుకున్న ఫ్రూట్స్ని ఇందులో మిక్స్ చేద్దాం. అన్నిటిని పిల్లలు నార్మల్గా అయితే ఫ్రూట్స్ ఎక్కువ తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా చేసి పెడితే ఇష్టంగా ఈజీగా తినేస్తారు. ఎలాగో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా ఇష్టంగా తినేస్తారు. ఫ్రూట్స్ అన్నీ వేసాం కదండి. ఇప్పుడు ఇందులో కస్టర్డ్ వేద్దాం. ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వేసుకొని సమ్మర్లో కూల్గా ఉండే కస్టర్డ్ రెడీ అయిపోయింది.